Yes, good afternoon, officers. Time for today's flash is our program. Today's topic is very important, very interesting, and very dangerous topic. It's called syllogisms. So the topic for today is syllogisms, very important. So let's have a quick glance at one previous year question. 2020 lo adigari question. So let's solve this. Question ఏంటంటే all the cats are dogs. అంటే ప్రతి cat dog community లో ఉంది first. Okay. Conclusions. And all cats are black. So ప్రతి cat బ్లాక్ కలర్ లో ఉంది. ఈ రెండు మనకి పరిస్థితి. సో అయితే దీని పట్టి వాట్ ఆర్ ద కన్క్లూషన్స్? ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్. ఇక్కడ కామన్ పార్ట్ ఏంటంటే చిన్న పార్ట్ ఈజ్ క్యాట్ ఒకటి. సో ప్రతి క్యాట్ డాగ్ కమ్యూనిటీలోకి వస్తుంది, ప్రతి క్యాట్ బ్లాక్ లో ఉంది అని చెప్పచ్చు. కానీ డాగ్స్ విషయం అన్నీ కూడా బ్లాక్ లో ఉన్నాయా అని చెప్పగలుగుతామా? There might be some dogs which are not black also. అందుకే statement 1 alone not sufficient. So only one follows wrong. Very important. So both 1 and 2 follow. అది కూడా ఎగిరిపోతుంది. So 2 options gap. Next. Some dogs are not black. ఇది some dogs are not black confirm చేయగలుగుతామా? Can you definitely say that? Definitely some dogs are not black అని చెప్పగలుగుతామా? There might be a situation where all dogs are black కూడా అయి ఉండొచ్చు, కన్ఫర్మిటీ లేదు. సో సమ్ డాగ్స్ ఆర్ ఖచ్చితంగా నాట్ బ్లాక్ అని కూడా చెప్పలేము. ఎందుకు? డాగ్స్ ఇక్కడ ఉన్నారు, బ్లాక్ ఇక్కడ ఉంది. క్యాట్స్ గురించి మాత్రమే మాట్లాడగలుగుతాం కానీ డాగ్స్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. Therefore statement 2 alone is also not sufficient. Therefore only 2 follows is also wrong. Therefore option is option D. So neither of them follow because you cannot confirm that all dogs are black and confirm cheyalemu. Some dogs are definitely not black and kuda cheppalemu. Maybe there is a situation where all dogs are black, maybe. So ikkada some dogs are not black conformity kuda undadu. Therefore option D. Idi 2020 lo adigina simple question, 2.5 marks tine happy ga solve chesukochu. Next question very important. 2022 లో అడిగారు ఈ క్వశ్చన్. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్ అట్ దిస్ క్వశ్చన్. సమ్ డాక్టర్స్ ఆర్ టీచర్స్ అంటే హీస్ కన్ఫర్మింగ్ దట్ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు టీచర్స్ కూడా ఉంటారు. సో డాక్టర్స్, టీచర్స్. సో ఇది డాక్టర్ సెట్, ఇది టీచర్ సెట్. అంటే దేర్ ఆర్ సమ్ టీచర్స్ హు ఆర్ డాక్టర్స్, దేర్ ఆర్ సమ్ డాక్టర్స్ హు ఆర్ డాక్టర్ టీచర్లు ఉన్నారు. కొంతమంది డాక్టర్స్ టీచింగ్ ప్రొఫెషన్ కూడా చేస్తారు గ్యారంటీగా అని ఆర్ అన్నాడు. ఆర్ ఖచ్చితంగా ఉంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆల్ ద టీచర్స్ ఆర్ ఇంజనీర్స్. ప్రతి టీచరు ఒక ఇంజనీర్, ప్రతి టీచర్ ఒక ఇంజనీర్ ఆ గ్రూప్లో వస్తారు. ఓకే, అంటే ఆల్ ద టీచర్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే టీచర్ అయితే చాలు, ఈజ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఆల్ ఇంజనీర్స్ ఆర్ టీచర్స్ అంటే చెప్పలేము, కానీ ప్రతి టీచర్ మాత్రం ఖచ్చితంగా టీచర్ అయితే ఆ ఇంజనీర్ అవ్వాలా. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ప్రతి ఇంజనీర్, ఆల్ ఇంజనీర్స్ ఆర్ సైంటిస్ట్స్. ప్రతి ఇంజనీర్ కూడా సైంటిస్ట్ కమ్యూనిటీలోకి వస్తాడు. సైంటిస్ట్ కమ్యూనిటీ అంటే లాజిక్ ఏంటిది మీరు చూసుకుంటే, డాక్టర్స్లో సమ్ డాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ టీచర్స్, ఆల్ ద టీచర్స్ ఆర్ ఇంజనీర్స్, అండ్ ఆల్ ద ఇంజనీర్స్ are definitely belong to the scientist community. So all scientists engineers అని చెప్పలేము, all engineers teachers అని రివర్స్ cannot say. ఇది పరిస్థితి. డాక్టర్ అయితే కొంతమంది డాక్టర్స్ టీచర్స్ అవుతారు, వాడు టీచర్ అయితే ఖచ్చితంగా ఇంజనీర్ కావాలి, వాడు ఇంజనీర్ అయితే ఖచ్చితంగా సైంటిస్ట్ అవ్వాలి. కానీ అందరు సైంటిస్టులు ఇంజనీర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరు ఇంజనీర్స్ టీచర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరు టీచర్స్ డాక్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ లాజిక్. సో దీన్ని బట్టి లెట్స్ లుక్ ఎట్ ద కన్క్లూషన్స్. సమ్ సైంటిస్ట్స్, కొంతమంది సైంటిస్ట్ డాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. సమ్ సైంటిస్ట్స్ ఆర్ డాక్టర్స్. సో కొంతమంది సైంటిస్ట్స్, ఈ లిస్ట్లో కొంతమంది సైంటిస్టులు డాక్టర్ కమ్యూనిటీలో వచ్చే ఛాన్స్ ఉంది కదా, ఆర్. సో ఇది ఖచ్చితంగా అవుతుంది. సో 1 follows. నెక్స్ట్, ఆల్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్. ప్రతి ఇంజనీర్ డాక్టర్ అవుతాడా? అవ్వడు. ఆల్ నో. దేర్ఫోర్ దిస్ ఈస్ రాంగ్. కొంతమంది ఇంజనీర్స్ డాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
కొంతమంది, సమ్, నాట్ ఆల్, సమ్ ఇంజనీర్స్ డాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కాబట్టి. సో ఇది కూడా ఫాలోస్, సమ్ అన్నాడు కాబట్టి. దేర్ఫోర్ దీన్ని బట్టి ఓన్లీ 1 and 3 ఫాలోస్, ఆప్షన్ బి. ఇట్లాంటి క్వశ్చన్ లెస్ దాన్ 1.5 minute మనం సాల్వ్ చేసి 2.5 marks మనం తెచ్చుకోవచ్చు. సిలాజిజం, లాజిక్స్ మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే, ఒక చిన్న వెన్ డయాగ్రామ్ గీసుకుంటే హ్యాపీగా చక్కమంటూ డెఫినెట్ క్వశ్చన్స్ ఇవన్నీ గ్యారంటీ. ఎవ్రీ ఇయర్ they're asking questions on syllogisms, therefore be ready with this topic. 100% guarantee questions. So ఇది కాకుండా please don't forget, we are starting a batch, new batch on September 22nd. It's a 2-year UPSC course. Slow and steady wins the race concept లో పోతున్నాం. We want to give the best to the students with time frame. గజిబిజిగా ఇట్లా క్రాష్ లా చేయడం కాదు, కూల్గా చేద్దామని ఓవరాల్ ఐడియా. సో దీంట్లో మనకి ప్రిలిమ్స్ కవర్ చేస్తారు, మెయిన్స్ కూడా కవర్ చేస్తారు. ఎన్సీఆర్టీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. విత్ క్లాసెస్తో పాటు మీకు 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీ చేతిలో పెడతారు. ఇది కాకుండా స్పెషల్ పాయింట్ ఏంటంటే 1-to-1 మెంటర్షిప్. ఒక ఎక్స్పర్ట్ మెంటర్ పెట్టుకుని మీ చేత మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లారిఫై చేస్తారు అలాంగ్ విత్ ద ఫ్యాకల్టీస్. ఇది కాకుండా మీకు సపరేట్గా రికార్డెడ్ క్లాసెస్ ఇస్తారు. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్ ఎనీథింగ్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, క్లాస్ విల్ బి దేర్ రికార్డెడ్, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ క్లాసెస్. ఇది కాకుండా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేపిస్తాం, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ 2 కవర్ చేయడం జరుగుతుంది. సో దీంతో మనకి ఏమవుతుందంటే, మన స్టాటిక్ పార్ట్, వాట్ ఎవర్ స్టాటిక్ పార్ట్స్ ఆర్ దేర్, దట్ విల్ ఆల్ బి బ్యూటిఫుల్లీ కవర్డ్. దీంతో మనకి ఏమవుతుంది అడ్వాంటేజ్, ద స్టాటిక్ పార్ట్స్ విల్ ఆల్ బి కవర్డ్. స్టాటిక్ పార్ట్ అంటే బేసిక్ లెవెల్ ఇది. సో ద స్టాటిక్ పార్ట్ విల్ బి కవర్డ్. దీంతో పాటు ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఈ కరెంట్ అఫైర్ క్లాసెస్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, న్యూస్ పేపర్, మ్యాగజైన్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనం చదువుకున్న ఫౌండేషనల్ కోర్స్ విత్ ఎన్సీఆర్టీస్ క్లాస్ దాన్ని కంబైన్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోవాలా. ఆ కనెక్షన్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్తారు. సో ఈ మిక్సర్లో మనకి ఏమవుతుంది, ద డైనమిక్ పార్ట్ ఈస్ ఆల్సో కవర్డ్. సో ఫైనలీ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కాంబినేషన్లో మనం మన యూపీఎస్సీ కోడ్ని బ్రేక్ చేసుకుని దాన్ని ఫైనల్గా ఒక సక్సెస్ఫుల్ మంచి జర్నీ లాగా చేసుకుంటే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది, మిమ్మల్ని ఇన్నాళ్ళు పోషించిన పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో కేరింగ్ ఫార్ అండ్ వాంటింగ్ ఫార్ అండ్ నీడ్ ఫర్ అ సక్సెస్ఫుల్ జర్నీ, you have to join this course, all the new aspirants at Shriram's IAS Hyderabad. The whole team is ready to cooperate with you to make sure that your journey is successful. ఇవి కాకుండా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే you can call 8121119185 or you can mail at www.shriramIAS.com. చేసుకోండి, తొందర జాయిన్ కాండి. Don't forget the batch starts on September 22nd. So that's the deal. So that's all for today. Shaman Paidikondla signing off. Bye-bye.